హాయ్ గైస్, ఈరోజు ఈ వీడియోలో స్టూడెంట్స్ మార్క్స్ లిస్ట్ని ఎలా రెడీ చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు ఒక స్టూడెంట్ యొక్క యావరేజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో అండ్ ఆ స్టూడెంట్ పాస్ ఆఫ్ ఎలా అని ఎక్సెల్లో ఎలా చేయాలని చూద్దాం. ఫస్ట్ మనం స్టూడెంట్ యొక్క యావరేజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో దానికోసం ఒక ఫార్ములాని యూజ్ చేయాలి. ఈజ్ ఈక్వల్ యావరేజ్ బ్రాకెట్ ఓపెన్ నౌ సెలెక్ట్ ద రేంజ్. ఇక్కడ కొందరికి డౌట్ రావచ్చు, రేంజ్ అంటే ఏంటని. రేంజ్ అంటే ఏంటంటే ఎక్సెల్లో ఒక సెల్ కాకుండా రెండు లేదా ఎక్కువ సెల్స్ని ఒకేసారి సెలెక్ట్ చేయడం. రేంజ్ అనేది కంటిన్యూస్గా ఉన్న సెల్స్ని మెర్జ్ చేయడాన్ని రేంజ్ అంటాము. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇక్కడ C5 నుండి F5 వరకు ఉన్న సెల్స్ని సెలెక్ట్ చేస్తే దానిని రేంజ్ అంటారు. ఈ రేంజ్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు కావలసిన డేటా అనేది వస్తుంది. ఆ తర్వాత డబుల్ క్లిక్ ఇచ్చేస్తే మొత్తం డేటా ఒకేసారి వస్తుంది. ఇప్పుడు పాస్ ఆఫ్ ఎలా అని చూద్దాం. దానికోసం ఇంకో ఫార్ములాని యూజ్ చేయాలి. అదే ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఇఫ్ అనే ఫంక్షన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్, మళ్ళీ అండ్ అనే ఇంకో ఫంక్షన్ని యూజ్ చేయాలి. దానికోసం బ్రాకెట్ ఓపెన్ C5 > 27. ఫర్ సపోజ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్లో మ్యాక్సిమం పాస్ మార్క్స్ 27 రావాలి. నెక్స్ట్ కామా, సేమ్ అన్ని సబ్జెక్ట్స్కి ఇలానే. నేను ఇక్కడ మార్క్స్ డిఫరెంట్గా తీసుకుంటున్నాను. ఆ తర్వాత బ్రాకెట్ క్లోజ్, కామా, డబుల్ కోట్స్ పాస్ అని టైప్ చేసి డబుల్ కోట్స్ని క్లోజ్ చేసి నెక్స్ట్ కామా, మళ్ళీ ఫెయిల్ అని టైప్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేస్తే మనకు స్టూడెంట్స్ ఎంతమంది పాస్ అయ్యారో ఫెయిల్ అయ్యారో అని తెలుస్తుంది. ఆ తర్వాత అన్నిటికీ డబుల్ క్లిక్ ఇచ్చేస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇలా స్టూడెంట్స్ మార్క్స్ లిస్ట్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. మీరు ఎక్సెల్ని నేర్చుకుందాం అనుకుంటే మన పేజ్ని ఫాలో చేసి అప్డేట్లో ఉండండి.